అంకుల్, ప్రభాస్ అంకుల్. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. ఫైనల్లీ వార్కలాగైతే వచ్చేసాము. రూమ్లో లగేజ్ పెట్టేసాము. దిస్ ఈజ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఇంకా చాలా చూడబోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎవరికి తెలియదు, సస్పెన్స్. బట్ ఏదైతే చేయబోతున్నాం. బట్ వార్కలా అయితే అట్మాస్ఫియర్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అసలు బీచ్ వ్యూ అయితే ఇట్స్ వెరీ వెరీ గుడ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్. యూ మస్ట్ ఎక్స్ప్లోర్. ఇది ఫస్ట్ డేనే కాబట్టి ఇంకా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకా కమింగ్ డేస్లో ఇంకా చూసి ఇంకా అప్లోడ్ చేసి ఐ విల్ గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. స్టే ఎలా ఉంటుంది, బైక్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఏంటి, ఆల్ ఐ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. వీడియోని చివరిదాకా ఎండ్ చేయండి. మా శ్రీనివాస్ని నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను. అప్పుడు దాకా చేతితో అడ్జస్ట్ అవ్వండి. ఇదే మన స్టే ఫ్రెండ్స్, వెస్ట్ బే. ఇదే మన రూము. ఇంకోండి భార్గవ్, కమాన్. ఓ హమారా రూమ్మేట్ భార్గవ్ బాచి. అవసరం మనకి వెస్ట్ బే రూమ్ వచ్చి మనకి 3 రూమ్స్ 14K పడింది. ఏసీ రూమ్స్. ఇది వీకెండ్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చు. ప్రైస్ మే వ్యారీ ఒక 2-3K. బట్ బెస్ట్, ఎందుకంటే ఇక్కడ నుంచి జస్ట్ మాకు సీ వ్యూ దొరికింది. ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్, జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా ఉండదు. బీచ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్లీ, యూ కెన్ గో. సో అందుకే మేము ప్రిఫర్ చేసాం. ఇట్స్ ఓకే, కొంచెం ఎక్కువ అవ్వచ్చు. బట్ తెలుసు కదా మీకు, గ్రూప్ ట్రిప్ అంటే ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం అంతా క్లిఫ్ మీదే ఉంటుంది అనమాట. కెఫేస్ కానీ హోటల్స్ కానీ. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ క్లిఫ్ అనమాట. ఇట్ గివ్స్ యూ డిఫరెంట్ వైబ్ గైస్. ఇది మన క్లిఫ్ పై నుంచి వ్యూ గైస్. అసలు చాలా బాగుంది, పీస్ఫుల్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు అలాగే చూస్తూ ఉండిపోయాను. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాగా ఎంజాయ్ చేస్తాం గైస్. అన్నా ఆటో వాళ్ళ నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు. మండే వచ్చేయండి అందరూ. మంది ఇదంతా అన్నా 3 nights for girls. నేను పెద్ద ఆటగానే. స్టేషన్కి ఎంత అన్నా? లేడీస్ కి అయితే ఫ్రీ, జెంట్స్ కి అయితే 1000. బాగా ఇష్టాలు. మనిషి స్టైలిష్ గా ఉంటాడు కానీ టెర్రరిస్ట్ కన్నా డేంజర్. బైక్ కూడా రెంట్కి తీసుకున్నాం. బైక్ వచ్చి 500 per డే. ఇప్పుడు మనం జటాయుకి వెళ్ళబోతున్నాం. ఇంకా దారిలో ఏమన్నా ఉంటే ఇక్కడ కవర్ చేస్తాం మొత్తం అంతా. సో ఇది సెకండ్ డే అట్ వార్కలా. సో సెకండ్ డే మనం జటాయుకి ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనం వార్కలా వైపుతో చిల్ అవ్వాలి. శ్రీనివాస్ ఆటో అంకుల్ ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? ఆటో అంకుల్ అన్నా ఆటో కోయిట్ ఒకటి చెప్పన్నా. ఆటో కోయిట్ ఒకటి. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. మాస్ అన్న మాస్ కోయిట్ ఆఫ్ ద డే. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. బాయ్ చిన్నారి చైతన్య. అమ్మ ప్రేమ రా గొప్పది, అమ్మాయి ప్రేమ కాదురా. రాయండి ఇంకా నీ అమ్మ ఆటని కల. ఇంటర్వ్యూ లైక్ కొట్టుకోండి. నిప్పీస్ అందరూ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అది మా అన్ననే నమ్ముకోండి. యూత్ అందరికి డోంట్ ఫాల్ ఫర్ ద రాంగ్ వన్స్. ఓకే, స్టే సేఫ్ అండ్ డ్రైవ్ ఆటోస్. ఫ్యూచర్ ఉంది గైస్. కంగారు పడి షోదొప్పుదామని ఇలాంటి వేసుకురామాకండి. తర్వాత ఇలాంటి డబ్బాతో ఒకటి వేసుకొని తిరగాల్సి వచ్చింది. వీడి గెటప్ కమెడియన్ రా. అందుకే మన వాడు ఇవాళ ఆటో అంకుల్ అయ్యాడు ఫ్రెండ్స్. ఈరోజు మన కొంచెం ఎలా ఉంది గైస్ కమెంట్ చేయండి కింద. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాతే చేయాలి, లేదంటే నో. జటాయు లోపలికి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే మన రోప్వే కార్ రైడ్. ఈ రోప్వే లోపల నుంచి వ్యూ కూడా బాగుంది. అసలు కొంచెం హిల్స్ అంతా బాగుంది. వెరీ నైస్ గైస్. ఇదే గాయస్ జటాయు, ద వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్. సో దీని యొక్క స్టోరీ ఏంటంటే, మన రామాయణంలో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు ఒక పక్షి వచ్చి యుద్ధం చేస్తుంది కదా రావణాసురుడితో. సో అలాంటప్పుడు ఆ పక్షి యొక్క రెక్క తెగిపోయి కింద పడిపోతుంది కదా. సో అదే ప్లేస్లో మనం ఇప్పుడు ఉన్నాము. ఆ పక్షి పేరే జటాయు.
సో దానికి గుర్తుగా ఈ ప్లేస్లో ఇది కట్టారనమాట. ఇది అసలు చాలా పెద్దగా ఉంది. సో ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ అనమాట. చాలా అందంగా ఉంది గైస్, బాగుంది. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ నైస్ స్కల్ప్చర్, చాలా బాగుంది నిజంగా. చూడొచ్చు యశ్ అంగులు, ప్రభాస్ అంగులు, పృథ్వీరాజ్ అంగులు, నీలంగు సూపర్ ఉంది ఫ్రెండ్స్. జటాయు అయితే ది బెస్ట్, పెద్దగా ఉంది, బాగుంది, ఓకే చూడండి సూపర్. సో బ్యాక్ వచ్చేసేమో వార్కలా నుంచి వచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకొని బ్లాక్ శాండ్ బీచ్కి వచ్చాం. ఇదే బ్లాక్ శాండ్ బీచ్. సో ఇంక అక్కడే అలా రోమ్ చేస్తూ అక్కడ దగ్గరలో కెఫేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ షాపింగ్ కూడా చేస్తాం అనేది జరిగింది. చాలా బాగుంది వైపు అయితే. తర్వాత కెఫేకి వెళ్తాం. ఇంకా రాత్రంతా రచ్చే గాయస్. ನನ್ನ ಚಿನ್ನು ನನ್ನ ಮರತೆ ಹೇಳ ಆಮೇಲೆ ತಪ್ಪ ಮಾವಿಂತ ಓಕೆ 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 అపసొగసులకు మాట కూడా పలుకన. అరే ఇప్పుడే తెచ్చి పెట్టేసింది అది లేని వాడు నిప్పు సెగలు గుండెలా. యా గైస్, థర్డ్ డే అట్ వార్కలా. ఇవాళ ఇంకా వార్కలా నుంచి వెళ్ళిపోతున్నాం. సో మొత్తం మీకు 3 days ప్లాన్ చెప్తాను. మేమైతే ఇక ఈవినింగ్ వచ్చాం. ఫస్ట్ డే ఈవినింగ్ వచ్చి సన్సెట్ చూసుకొని అలా బీచ్లో తడిసి రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కెఫేకి వెళ్ళాం. కెఫే అయిపోయాక ఇంకా చిన్నగా అలాగా రిలాక్స్ అవ్వద్దు సాంగ్స్ వింటూ బీచ్లోకి వెళ్ళిపోయాం అనమాట. నైట్ 2-3 దాకా అక్కడ రిలాక్స్ అయ్యి చాలా పీస్ఫుల్గా ఉంది. నైట్ టైం ఆల్సో బీచ్ అనమాట. అది బ్లాక్ శాండ్ బీచ్. మా రూమ్ కూడా ఇక్కడే. నెక్స్ట్ డే వచ్చేసి మనం జటాయుకి వెళ్ళాం. జటాయు ఆల్సో వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్చర్, నైస్ ప్రాజెక్ట్ అనమాట. చాలా బాగా కట్టారు, వెరీ బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మస్ట్ విజిట్ చేయండి. ఇంత దూరం వస్తే అది మిస్ అవ్వకపోవద్దు. నేను మళ్ళీ రాకపోవచ్చు కదా. సో జస్ట్ సజెషన్ నా తరపు నుంచి. సో ఇంక మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ కెఫేలోకి వెళ్ళి తినేసాం. ఇంకా అలా చిన్న షాపింగ్ చేసుకుని ఇంకా నైట్ లైఫ్ ఇంకా ఫుల్ మన శ్రీనివాస్ మంచిగా అరేంజ్ చేశాడు, మంచి వైబ్ ఇచ్చాడు. కెఫేకి వెళ్ళాం. వెరీ బ్యూటిఫుల్ అనమాట ఆ వైబ్. ఆ బ్యాండ్ అయితే ఇట్స్ రియల్లీ పీక్స్లో ఉంది ఆ వైబ్ అయితే. ఫస్ట్ ఎక్స్ప్లోర్ ఇన్ వార్కలా ఈ నైట్ లైఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా థర్డ్ డే నైట్ అంతా ఇంక పడుకుని పోయి మార్నింగ్ మనం ఇంకా చిన్నగా ఏమన్నా కెఫేకి కానీ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అలా మనం హెడ్డింగ్ టు తిరువనంతపురంకి వెళ్ళిపోయి అక్కడ ఇంక సైట్ సీయింగ్ లాంటిది ఇంకేమైనా చూసుకొని నెక్స్ట్ డే మనం అయితే ఇంకా ఫ్లైట్ ఎక్కేస్తాం. ఇంకా ఎండ్ ఆఫ్ ద ట్రిప్ అయిపోతుంది. చూద్దాం హౌ ఇట్ విల్ గోస్. ట్రిపాట్స్ క్యాప్సూల్స్ హోటల్స్. ఫ్రెండ్స్ తిరువనంతపురం అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ స్టేని ట్రై చేయబోతున్నాం. ఇదే క్యాప్సూల్ స్టే అంట. వి విల్ సీ ఎలా ఉంటుందో క్యాప్సూల్ స్టే అనేది. ఇదే గైస్ మన క్యాప్సూల్ స్టే. సో ఒక్కొక్క క్యాప్సూల్ ఉంటుంది. సో ఈ క్యాప్సూల్లో మనం పడుకోవడమే. ఇట్స్ వెరీ నైస్. డిఫరెంట్గా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలంటే యూ షుడ్ ట్రై.